వెల్కమ్ టు రాజూరా న్యూస్. ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం జరుపుకుంటున్నది కేవలం ఒక రోజు కాదు. ఇది జ్ఞానానికి, విజ్ఞానానికి, మన ఆలోచన శక్తికి ఒక పండుగ. అది సైన్స్ డే. మీ అందరికీ కూడా మొదట సైన్స్ డే శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. ఒక చిన్న గింజను చూడండి, అది ఎలా పెద్ద వృక్షంగా మారుతుంది. ఒక పండు, అందులో ఎన్నో విటమిన్లు, జీవానికి శక్తి. ఇది ప్రకృతి శాస్త్రం కాదా? ఒక ఇల్లు చూడండి, గోడలు, స్తంభాలు, పైకప్పు ఇవి యాదృచ్ఛికంగా నిర్మించబడలేదు. గణితం ఉంది, భౌతిక శాస్త్రం ఉంది, ఇంజనీరింగ్ ఉంది. ఇది మానవ విజ్ఞానం కాదా? అయితే ఈ అద్భుతాలన్నిటికీ వెనుక ఉన్నదేమిటి? మానవుని మెదస్సు, ప్రశ్నలు అడిగే శక్తి, ఎందుకు, ఎలా, ఏమిటి, వై, వాట్, హౌ అని ఆలోచించే ధైర్యం. ఇదే శాస్త్రం మొదలు. ఫ్రూట్స్ మన శరీరాన్ని పోషిస్తాయి, ఇల్లు మన జీవితం కాపాడుతాయి. కానీ మేధస్సు, అది భవిష్యత్తును నిర్మిస్తుంది. ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు నీ మేధస్సు ఒక వరంగా భావించుకోవాలి. దాన్ని సోషల్ మీడియా కోసం కాదు సోదరా, సమాజం కోసం ఉపయోగించు. ప్రశ్నలు అడుగు, పరిశోధించు, కనుగొను. ప్రకృతిని గమనించు, జ్ఞానాన్ని సాధించు. శాస్త్రముతో ప్రపంచాన్ని మార్చు. ప్రకృతిని గమనించి ప్రశ్నలు అడిగి పరిశోధించిన నీ మెదస్సు, మరి నీ జ్ఞానాన్ని ఎలా ఉపయోగిస్తూ ఉన్నావు? శాస్త్రం అంటే కేవలం పుస్తకాల్లో ఉన్నది కాదు ప్రియ సహోదరి, సహోదరా. మన చుట్టూ ఉన్న ప్రకృతి అద్భుతం శాస్త్రమే. కావున మీ అందరికీ కూడా ఈరోజు సైన్స్ డే శుభాకాంక్షలను తెలియచేసుకుంటూ, మీరంతా కూడా రానున్నటువంటి రోజుల్లో మంచి సైంటిస్టులుగా మారి మన యొక్క ప్రపంచ చరిత్రను మార్వాలని కోరుకుంటూ, మీ అందరికీ కూడా ప్రశ్నలు అడగటం, పరిశోధించడం, కొత్తది కనుగొనటం నేర్చుకోవాలని, మానవుని మెదస్సు ఒక సూపర్ కంప్యూటర్ కంటే గొప్పదని, శాస్త్రాన్ని సృష్టించేది కూడా మేధస్సు అని తెలుసుకోవాలని మీ అందరికీ కూడా సైన్స్ డే శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను.